హాయ్ అండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా, మన ఛానల్ అయితే 50 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. అండ్ మనం ఇప్పటి నుంచి లైవ్ కూడా చేయొచ్చు అనమాట. సో 50 సబ్స్క్రైబర్స్ అయితే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా వీడియోలో. అందుకని నేను మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేయండి. మా ఇల్లు ఇలా రోడ్డుకి ఆనుకొనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ బయట నుంచి ఇక్కడ 2 షట్టర్స్ వేసి ఉన్నాయి కదా, అవి మా షాప్స్. మా డాడీ బిజినెస్ చేస్తారు, సో దానికి సంబంధించిన షాప్స్. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, మొత్తం క్యాంప్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజ చేస్తారనమాట. సో అమ్మవారిలాగా భావిస్తారు ఈ చెట్టుని, బాగా పూజ చేస్తూ ఉంటారు. ఇంకా అమావాస్యలకి ఎక్కువ పూజ చేస్తుంటారు ఇక్కడ. సో ఎవరన్నా కోరుకున్న కోరికలు నెరవేరితే ఇలా చీర పెట్టుకొని అట్లా చేస్తూ ఉంటారనమాట. సో ఇవి వచ్చేసి మా డాడీ షాప్స్. ఇంకా బయటికి చూస్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇంట్లోకి వెళ్ళడానికి. మా మమ్మీ చాలా చెట్లు పెట్టింది. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు మెయింటైన్ చేయలేక చాలా వరకు తీసేసింది అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. చాలా డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి. సో దీంట్లో అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చూడడానికి చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చిట్టి వైట్ ఫ్లవర్స్ చూసారు? వీటి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఉమ్మెత్త పూలో ఏదో అంటారు. బట్ శివుడికి చాలా ఇష్టం. అండ్ ఈ ఫ్లవర్స్ ఎక్కడన్నా చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం మా మమ్మీ తీసుకొచ్చి పెడుతుంటేనే నేను చూసింది. సో టోటల్గా ఇటు సైడ్ అయితే ఇలా ఉన్నాయి ఈ చెట్లన్నీ. అండ్ చాలా వరకు మొత్తం కూడా చెట్లతోనే కవర్ చేసేసింది. సో ఇక్కడ షాప్లో వాళ్ళు చేతులు అది కడుక్కుంటానికి ఒక ట్యాప్. మా షాప్లో ఒక 4 నుంచి 5 మంది పిల్లలు పనిచేస్తారనమాట. సో వాళ్ళ కోసం అది. అండ్ ఇక్కడ వచ్చేసి కింద అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లవర్స్ చాలా ముద్దగా వస్తాయి, పెద్దగా ఉంటాయి కొంచెం. నాకైతే పేరు సరిగ్గా ఐడియా లేదు. అండ్ చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మందార పూలు. ఇవి చిట్టి మందారాలు, కొంచెం చిన్నగా ఉంటాయి, 5 రెక్కలతోటి. అండ్ ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్. నాకైతే చాలా వరకు వీటి పేర్లు తెలీదు. అండ్ ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది చూడండి. ఇంతకుముందు చాలా వచ్చాయి చిన్న చిట్టి రోజ్ ఫ్లవర్స్ అని. సో ఆ చెట్లు పోయాయంట. సో ఈ కింద ఉన్నాయి కదా బ్లూ కలర్ ఫ్లవర్స్, వీటి టీ తాగితే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్తారు. శంఖం పూలు, అవి శివుడికి బాగా ఇష్టం, శివుడికి పెడుతూ ఉంటారనమాట. సో ఇట్లా ఇక్కడ కూడా ఈ వైట్ కలర్ ఫ్లవర్స్. సో ఇవన్నీ ఏంటంటే అసలు ఇంకా పూజ చేసేదానికి బయట ఫ్లవర్స్ కొనే పనే ఉండదు. మా ఇంట్లో పూలు చాలా ఉంటాయి. మా మమ్మీ సాయంకాలం ఏం చేస్తారంటే అన్నీ కోసి మాలలు అన్నీ కట్టుకుంటూ ఉంటారు. ఇంతకుముందు తులసాకు కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో తులసి మాల అలా కట్టేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మోకాళ్ళ నొప్పి అది వచ్చేసి ఆవిడ చేసుకోలేక సో కొంతవరకు అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి కార్ షెడ్ అనమాట. కార్ పార్కింగ్ కానీ బయట 2 మంచాలు వేసి ఉంటాయి ఎప్పుడన్నా సమ్మర్లో బయట పడుకునేకి. అండ్ బైక్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడ కార్ షెడ్ కొంచెం పెద్దదిగా వేశారు కదా, అక్కడైతే పెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది అండ్ ఒక మందారం చెట్టు. సో ఈ ఫ్లవర్స్ అయితే ఈ కింద పడితేనే వీటిని దేవుడికి పెడతారు కదా, సో ఆ చెట్టు అనమాట. సో ఏమనుకోకండి, నాకైతే మ్యాక్సిమం చెట్ల పేర్లు అంత ఐడియా లేదు. తెలియకుండా ఏదో ఒకటి చెప్పే కన్నా తెలియదని చెప్పడం బెస్ట్ కదా. ఇది శివుడికి పెడతారు కదా బిల్వపత్రం చెట్టు, సో అదనమాట. సో ఇవి చిట్టి బిల్వపత్రాలు చిన్నగా ఉంటాయి. ఇట్లా గొంది ఉంది కదా పక్కన, అక్కడ కూడా ఒక దానిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు అరటి చెట్లు ఉండేవి, చాలా అరటిగెలు కాసినాక ఇంకా పీకేశారు. అండ్ అదేమో గోరింటాకు చెట్టు. అండ్ ఇది నిమ్మ చెట్టు. సో నిమ్మకాయలు అయితే బాగా ఇప్పుడిప్పుడే మళ్ళీ చిన్న నిమ్మకాయలు పిందెలు పడుతున్నాయి అన్నమాట. సో చాలా జాంకాయల చెట్లు అలా ఉండే బాగా కాసేయి. సో ఇది చూసేకి జామ చెట్టు లాగా ఉంది, కానీ ఇది యాపిల్ చెట్టు. ఇది మా హస్బెండ్ తీసుకొచ్చి పెట్టారు. చిన్న మొక్క పెట్టారు, ఇప్పుడు బాగా పెద్దదైంది, మరి కాయలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఇది వచ్చేసి జాంకాయ చెట్టు.
దీని పక్కనే మనకి అంజీరా ఉంది. అంజీరా చెట్టు అంజీరకాయలు ఉన్నాయి. తర్వాత దాంతోటి మనకి సన్నజాజి కాదు, ఇది సెంటు మల్లి అంటారు. స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుంది. చెట్టు కూడా భలే పెరుగుతుంది. అసలు ఆ మూరలు పూలు అవుతాయి, కడుతూ ఉంటే చాలా ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట. సో మనీ ప్లాంట్ ఇట్లా పైకి అల్లిచ్చేసింది బాగా. అండ్ ఇంట్లో కూడా చుట్టూ పైన కూడా ఎక్కువ మనీ ప్లాంట్స్ కొంచెం హ్యాంగింగ్స్లో పెట్టి వేలాడేశారనమాట. సో ఇది తులసి చెట్టు మేము పూజ చేసుకునే చెట్టు, రోజు పూజ చేస్తాము. సో ఇంటి ముందు అయితే ఇంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది, బాగా ఆడొచ్చు. ఇట్లా పైకి వెళ్తే ఇంకా స్టెప్స్ వస్తాయి. ఇట్లా స్టెప్స్ పక్కన ఏంటంటే ఇది ఒక స్టోరేజ్ రూమ్ అనమాట. సో ఇందులో గ్యాస్ సిలిండర్స్, మళ్ళీ ఆనియన్స్ బల్క్లో తీసుకుంటాము. సో అవి ఇంకా ఏమైనా వేస్ట్ అంతా ఇంకా ఈ రూమ్లో వేస్తాం. సో ఇది కైండ్ ఆఫ్ స్టోరేజ్ రూమ్ అన్నట్టు. ఇక్కడ ఎవరు ఉండరు, ఇంకా అంతా స్టోర్ చేసుకుంటానికి మాత్రమే ఉపయోగిస్తారు. అండ్ అలాగే కొంచెం అసలు ఈ ఉయ్యాల కోసం అయితే మా చెల్లి నేను అని అనుకునేవాళ్ళం. సో ఇట్లాగే కొంచెం ముందుకెళ్ళి ఇటు సైడ్ చూస్తేనేమో ఇది మెయిన్ వాకిల్ అనమాట, లోపలికి వెళ్ళడానికి. అండ్ దాని పక్కనే ఏంటంటే ఇక్కడ చెప్పుల స్టాండ్. అండ్ ఇదంతా యూటిలిటీ ఏరియా, బట్టలు ఉతుక్కుంటానికి కానీ, అంట్లు కడుక్కుంటానికి. అండ్ అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా, అదైతే వాష్రూము. అది ఎవరికంటే బయట పనిచేస్తారు కదా షాప్లో పిల్లలు, వాళ్ళకనమాట ఆ వాష్రూమ్ అదంతా. సో ఇంటి పక్కన అయితే కొంచెం గ్యాప్ అయితే వదిలారు ఇంటి చుట్టూ. ఈ ఇల్లు కట్టింది ఎవరో కాదండి, మా హస్బెండ్ వాళ్ళ నాన్న, అంటే మా మామయ్యే కట్టారు ఈ ఇల్లు. సో ఈ ఇంటికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒకటేమో ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్, ఒకటేమో సైడ్కి ఇచ్చారు. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. మా హాల్ కూడా చాలా పెద్దది, చాలా పెద్దగా పెట్టారనమాట. అంటే 3 BHK చేస్తే బాగా ఇరుకుగా అయిపోతుంది, అలా కాకుండా 2 BHK స్పేషియస్గా చేశారు. సో చాలా బాగా కట్టారు మా మామయ్య. అండ్ ఇక్కడ ఫొటోస్ చూడండి, వాల్ హ్యాంగింగ్స్. ఆ పైదేమో మా మ్యారేజ్ ఫోటో అండ్ కింద మా సిస్టర్ వాళ్ళది ఎంగేజ్మెంట్ ఫోటో. సో ఈ ఫొటోస్ అయితే నేను కాలేజీలో ఉన్నప్పుడు తీయించుకున్న ఫొటోస్ అనమాట. అండ్ అమ్మ నాన్న. అండ్ కింద బుజ్జి క్యాండీ అనమాట. 5 months 6 months ఉన్నప్పుడు కృష్ణాష్టమి వచ్చింది. అప్పుడు మా చెల్లి వాళ్ళ రిసెప్షన్ జరుగుతుంది. సో ఇంకా ఫ్లవర్స్తో అట్లా డెకరేట్ చేసి తీపించుకున్నాము. అండ్ హాల్లో వచ్చేసి మెయిన్గా లక్ష్మీదేవి ఫోటో అయితే ఉంటుంది. ఎంట్రన్స్లో మనకు లోపలికి రాగానే కనిపిస్తుంది. అండ్ అక్కడే కృష్ణుడి బొమ్మ కూడా పెట్టారనమాట. సో ఈ బొమ్మని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నారు. అరౌండ్ 3000 3500 ఎంతో పడింది. సో కింద చిన్న ఆవు బొమ్మ అట్లా ఉంటుంది. సో సింపుల్గా, పెద్ద ఎక్కువ ఏమీ లేకుండా సింపుల్గా. సో ఈ ట్రోఫీ అయితే మా సిస్టర్ది, తనకు వచ్చిందనమాట. ఈ బుద్ధుడి బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అండ్ పైన 2 ఏనుగుల బొమ్మలు కూడా పెట్టారు చూడండి. సో ఇంట్లో ఎప్పుడైనా ఏనుగుల బొమ్మలు ఉండడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అండ్ ఈ ట్రోఫీ కూడా మా సిస్టర్దే, తను బాగా చదువుకుంటుంది. ఇదేమో రాఘవేంద్ర స్వామి మంత్రాలయం నుంచి తీసుకొచ్చాము. అదే వినాయకుడేమో మేము బాసర్ నుంచి తీసుకొచ్చాము, మా అమ్మ నాన్నల వాళ్ళ కోసం కారులో పెట్టుకుంటారని. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న వినాయకుడి విగ్రహం అయితే పెట్టాము. సో టోటల్గా హాల్ అయితే ఇలాగా 2 దివాన్ కాట్లు, ఒకటేమో ఇక్కడ, దాని పక్కనే సోఫా, అవతల 2 చైర్స్, మళ్ళీ అటు సైడ్ ఒక దివాన్ కాట్ వేసామన్నమాట. సో మనం టోటల్ హాల్ చూసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది. అండ్ హాల్లో నుంచి మనకి బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఒక సింక్ అనమాట, అంటే లంచ్ అది చేసినా తిన్నప్పుడు కడుక్కుంటానికి హ్యాండ్ వాష్. ఇది వచ్చేసి వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్, అంటే మేము వాడుకుంటాము, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇది కామన్గా వాడే వాష్రూము. సో ఇది మా బెడ్రూమ్ అనమాట, నాది నా సిస్టర్ది. అండ్ ఈ మెస్ అయితే పట్టించుకోకండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకైతే ఎంత లేజీ వస్తుందో, మేమిద్దరం చాలా లేజీగా ఉంటాం, నేను కానీ మా సిస్టర్ కానీ. ఏం పని చేయాలన్నా చాలా లేజీగా అనిపిస్తుంది.
సో మీలో ఎంతమంది అలా పుట్టింటికి వెళ్ళినప్పుడు అంత లేజీగా తయారవుతారు చెప్పండి. ఇదైతే నా బెడ్ అండ్ అది మా సిస్టర్ బెడ్ అనమాట. సో మా ఇద్దరికి సపరేట్ బెడ్స్. ఇవి వచ్చేసి అంత కబోర్డ్స్ ఎక్కడ చూసినా ఫుల్ కబోర్డ్ వర్క్ చేపించేశారు. ఎందుకంటే లగేజ్ అది ఉంటుంది కదా, ఎక్కువ పెట్టేసుకుంటామని అట్లా ఫుల్ కబోర్డ్స్ ఎక్కువగా చేపించేశారనమాట. అండ్ వంటగదిలో సామాన్లు కూడా ఎక్కువ ఉన్నాయని మా అమ్మ ఎక్కడికక్కడే స్టోరేజ్ పెట్టించేసుకుంది బాగా. సో ఈ డోర్ ఉంది కదా, ఇదైతే పార్టీషన్ అనమాట. అంటే మా కపుల్ కానీ లేకపోతే మా సిస్టర్ వాళ్ళ కపుల్ కానీ వచ్చినప్పుడు ఒకవేళ కొంచెం ప్రైవసీ కావాలి అని అనుకుంటే మెయిన్ డోర్ కాకుండా అట్లా ఒక పార్టీషన్ పెట్టాము. అట్లాగే మళ్ళీ ఇటు వచ్చి మనం చూస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూము. నేను ముందు చూపించింది వాష్రూము అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మా మమ్మీ డాడీ వాళ్ళది. సో ఇక్కడ కూడా అంతే ఫుల్ స్టోరేజ్ అనమాట. ఎక్కడ చూసినా కబోర్డ్స్, ఎదురు కబోర్డ్స్లో అయితే బీరువాలు పెట్టుకుంటానికి ఇట్లా చేపించుకున్నారు, చాలా బాగుంది. అండ్ ఫుల్ ఆఫ్ కబోర్డ్స్. ఎప్పుడైనా సరే మనకి స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఎంత సామాన్ ఉన్నా సరే మనకి స్టోర్ చేసుకుంటానికి అసలు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో అంతా హాల్లో నుంచే, ప్రతి గదిలోకి హాల్లో నుంచే ఎంట్రెన్స్. అండ్ ఎదురుగానే మనకి పూజ గది ఉంది. సో పూజ గది ఇట్లా సింపుల్గా, ఇంతకుముందు చాలా ఎక్కువ దేవుడి పటాలు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు మా అమ్మ చేసుకోలేకపోతుంది, అందుకని చాలా వరకు తగ్గించేసుకుంది. అండ్ మా ఇంట్లో అయితే కలశం ఎప్పుడూ ఉంటుంది. అండ్ కలశంతో పాటు అఖండ జ్యోతి కూడా వెలుగుతూనే ఉంటుంది. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచో ఇంకా ఎక్కువే ఏమో తెలీదు, అప్పటి నుంచి అఖండ జ్యోతి అయితే కంపల్సరీ వెలుగుతూనే ఉంటుంది మా ఇంట్లో. సో ఇంతవరకు అయితే సింపుల్గా బాగా దేవుడి గది అయితే డెకరేట్ చేసుకుంది అమ్మ. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా కబోర్డ్స్ అనమాట, ఫుల్ ఆఫ్ స్టోరేజ్. మా మామయ్య చాలా బాగా పెట్టారు. అండ్ పైన షోకేజ్ లాగా అవతల నుంచి కూడా గ్లాస్ కనపడుతుంది, అక్కడ మనకు కావాల్సిన కొన్ని బొమ్మలు ఏమన్నా పెట్టుకోవాలి అంటే డెకరేషన్కి అది పెట్టుకోవచ్చు. అండ్ హాల్లో నుంచి మనకి కిచెన్ కూడా వస్తుంది, ఓపెన్ కిచెన్. సో ఇట్లా డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్కి కిచెన్కి ఒక చిన్న పార్టీషన్ లాంటిది. ఇక్కడ వచ్చేసి మనకి వార్డ్రోబ్స్ ఇచ్చేసారు, ఏమన్నా ఇట్లా సామాన్లు అవి పెట్టుకోవటానికి డెకరేషన్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్స్ అ ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ ఉంటే బాగా హెడేక్ అనుకోవాలి, ఎందుకంటే ఎవరు వచ్చినా సరే నీట్గా ఉండాలి, లేదంటే అది గలీజ్గా ఉందంటే మళ్ళీ కనిపిస్తుంది. సో ఇదైతే మా అమ్మ మీషోలో తీసుకుంది, అంటే అప్పటికప్పుడు అంట్లు కడిగేసుకుంటాం కదా, అలాంటి దానికి బాగా పనికొస్తుంది. అది కొంచెం కొంచెమే ఉంటాయి కాబట్టి వాటర్ బాగా ఇదైపోతుంది. అండ్ ఈ గ్లాస్ కంటైనర్స్ కూడా తీసుకుంటాను, సో నేను కూడా తెప్పించాలి అని అనుకుంటున్నాను. సో ఇట్లా సరుకులు అయితే మొత్తం ఇట్లా సర్దేసుకుందనమాట. ఇంకా మొత్తం ఇదంతా స్టోరేజే. సో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు చూస్తుంటే ఒక ఐడియా అయితే మీకు వచ్చింది నాకు తెలిసి ఈ ఇల్లు చూసి. సో మొత్తం స్టోరేజ్ పెట్టించుకున్నారనమాట. ఎంత సామాన్ ఉన్నా సరే మనకు అసలు బయట కనిపించకుండా నీట్గా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఇల్లు మాకు దగ్గర దగ్గర 70 లక్షలు పడింది. సో మా నాన్న వాళ్ళకి 70 లక్షలు పడిందనమాట ఇది కట్టడానికి. సో ఫైనల్గా అయితే ఇది హోమ్ టూర్. సో మీలో ఎంతమందికి ఇది నచ్చింది కింద కామెంట్ చేయండి. అండ్ టెర్రస్ మీదకి వెళ్దాం రండి. టెర్రస్ మీద నుంచి ఉంటే అసలు ఆ ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది, ఊరు మొత్తం కనిపిస్తుంది మన టెర్రస్ మీదకి వెళ్తే. చాలా బాగుంటుంది. మా ఇంటి ముందు ఫారం అని ఉందన్నమాట, ఒక 100 ఎకరాలో ఏమో ఫుల్ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ వాళ్ళు పండిస్తారు. సో ఇట్లా చూస్తే మొత్తం ఊరు, ఆ క్యాంప్ అంతా కనిపిస్తుంది. అసలు క్లైమేట్ కానీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా బయటికి వెళ్తే కానీ అసలు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీకు మా హోమ్ టూర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ బాయ్.